హలో గైస్, మనం ఆల్రెడీ మ్యాథ్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో స్టాటిక్స్ అనేది మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. రైల్వేకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో సింపుల్గా ఉంటుంది, మనం 1 మార్క్ గెయిన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకే ముందుగా ఇది చెప్తున్నాను. సో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తున్నాను. సో ఏదైతే మీరు మనకి ఇంపార్టెంటో సో అది ఖచ్చితంగా మనం వదలకూడదు. అసలు 1 మార్క్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకే చెప్తున్నాను. సో ఇంకా మనం సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాడు ఏమంటున్నాడు ఇక్కడ, ఫర్ ఏ సెటెన్ డేటా ద మోడ్ ఈజ్ 24.6. ఓకే, ఇక్కడ నేను తెలుగులో కన్వర్ట్ చేయలేదండి. తెలుగులో చూసిన వాళ్ళు ఏమనుకోవద్దు, నేను మీకోసం అందుకే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీకు ఇంగ్లీష్ తెలుగు ఉంటాయి కాబట్టి మీరు మేనేజ్ చేసుకోగలరని అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ద మోడ్ ఈజ్ 24.6, ద మీన్ ఈజ్ 20.1. ఓకే, సో వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద డేటా యూజింగ్ ద ఎంపిరికల్ ఫార్ములా అంటున్నాడు. చూడండి, డైరెక్ట్ ఫార్ములా వాడే అంటున్నాడు, ఫార్ములాని యూజ్ చేసి చెప్పండి అని. ఏంటి ఆ ఫార్ములా ఏంటి? మోడ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి ఫార్ములా చాలా ఇంపార్టెంట్, 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకేనా, 3 మీడియన్ మైనస్ 2 మీన్. అయితే ఇక్కడ మనకి మోడ్ అడగట్లేదు, ఇక్కడ ఏమడుగుతున్నాడు? మీడియన్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 మీన్ అటు వెళ్తే ఏమవుతుంది? మోడ్ ప్లస్ 2 మీనే కదా అవుతుంది. ఈ 3 ఇటు వచ్చేస్తే డివైడెడ్ బై 3 అవుతుంది. అంటే మీడియన్ యొక్క ఫార్ములా మోడ్ ప్లస్ 2 మీన్ డివైడెడ్ బై 3. మోడ్ ఎంత? ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు మీడియన్ ఈక్వల్ టు ఏం చేస్తారు? మోడ్ ఎంత? 24.6 కదా. అంటే 24.6 ప్లస్ 2 మీన్ అంటే ఇక్కడ 20.1 ఉంది కదా, అది డబల్ చేయండి, 40.2 అవుతుంది. అంతేనా? 40.2 డివైడెడ్ బై 3. సో ఇప్పుడు 24.6 ప్లస్ 40.2 అంటే ఎంత అవుతుంది? 64.8. అంటే 64.8 డివైడెడ్ బై 3. దీన్ని మల్టిప్లై చేయండి, అదే డివైడ్ చేయండి. 3 2s ఆర్, ఓకేనా, 1s ఆర్ 3, 1s ఆర్ 3, 0.36 ఆర్ 21.6. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే నేను వేరే చోటున తీసుకొని చెప్పట్లేదు, ఇంకా డైరెక్ట్గా ఇక్కడే చెప్పేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ద మీన్ డేటా ఆఫ్ ద మీన్ ఇచ్చాడు, తర్వాత మోడ్ ఇచ్చాడు, ఇక్కడ కూడా మీడియన్ అడుగుతున్నాడు. సేమ్ ఫార్ములా, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకేనా, ఈ ఫార్ములా యూజ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లోనే దీని ఆన్సర్ అనేది పెట్టండి. ఓకే, సో ట్రై చేయండి, ఆన్సర్ ఉందని కాదు, మీరు ట్రై చేయండి, బుక్లో ట్రై చేయండి. ఓకేనా, ఫర్ ఏ డేటా ఇఫ్ మీన్ ఈస్ 28.5, ద మీడియన్ ఈస్ 32 యూజింగ్ ద ఎంపిరికల్ ఫార్ములా అని అడుగుతున్నాడు. ఓకేనా, మోడ్ కనిపెట్టమంటున్నాడు ఈసారి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారు? మోడ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం డైరెక్ట్గా చేసాం కదా ఇందాకలాగా. సో సేమ్ ఫార్ములా చూసారా, అంటే ఎక్కువగా ఇదే రిపీట్ అవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటివి ఎక్కువగా మనకి రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు 3 మీడియన్ మైనస్ 2 మీన్ కదా, మీడియన్ 32 అంటే 3 × 32 మైనస్ 2 × 28.5 చేయాలి. 3 × 32 అంటే 3 2s ఆర్ 6, 3 3s ఆర్ 9. 96 మైనస్ 28ని డబల్ చేస్తే 56, 56, 57. అంటే 50 తీస్తే 46, 46లోని 7 తీస్తే 39. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అది ఇక్కడ చూడండి, ద మీన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 8.73, ఇట్స్ మీడియన్ ఈజ్ 11, ద మోడ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ యూజింగ్ ఎంపిరికల్ ఫార్ములా అంటున్నాడు. సేమ్ ప్రాబ్లం, వరుసగా చూడండి షిఫ్ట్లో ఎలాగడిగాడు క్వశ్చన్, అర్థమైందా? సో దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ఎగ్జామ్ పేపర్ అనేది ఒక మోడల్ వేలో వెళ్ళిపోతున్నాడు వాడు. ఓకేనా, సో లాజికల్గా ఆలోచించండి ఒకసారి, కొంచెం ఆలోచించినట్లయితే మనం మోడల్స్ అన్నిటిని కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ ద మీన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాడు. సేమ్ ఇందాకలాగే వాడు మోడ్ అడుగుతున్నాడు, యూజింగ్ ఎంపిరికల్ ఫార్ములాని వాడే మెన్షన్ చేస్తున్నాడు, ఫార్ములా బేస్డ్కి వెళ్ళిపోవడమే. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ కదా, అంటే 3 × 11 మైనస్ 2 × 8.73. 3 11s ఆర్ 33 మైనస్ 8.73ని డబల్ చేస్తే ఎంత? 8 8 16, 73 అంటే 70 70 140, 146 అంటే 17.46 అవుతుంది. 30లోంచి 10 తీస్తే 23, 23లోంచి 7 తీస్తే 16, 16లో నుంచి 0.46 తీస్తే 15 పాయింట్లో రావాలి నాకు. ఓకేనా, 15 పాయింట్లో రావాలంటే ఆప్షన్ ఏ ఉంది కదా, ఇక్కడ మనకి ఉంది కదా. సో 15.54 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, సేమ్ మెథడ్ అది.
నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా 7 అని వాడే ఇచ్చేసాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2k + 1 ఇచ్చాడు కదా, మనం అందులో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2k + 1 = 7 అయితే 2k = 6 అవుతుంది, k = 3 అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అన్నాడు కాబట్టి మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ ఈజ్ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఫస్ట్ మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ అని నెంబర్లు ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నెంబర్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే 15 నెంబర్లు ఉన్నాయి. 15 నెంబర్లు ఉన్నాయంటే అందులో ఫస్ట్ అంటే మీడియన్ అంటే ఏంటి, మనకు మధ్యలో ఉండే నెంబరే కదా. అంటే ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ వస్తే 2 డిజిట్లు వస్తాయి మధ్యలో, కానీ ఆడ్ నెంబర్ వచ్చిందంటే సింగిల్ డిజిట్ వస్తుంది. అంటే 7 నెంబర్స్ తర్వాత వచ్చే నెంబరే మనకి ఖచ్చితంగా మీడియన్ అవుతుంది. అంటే ఆ 7 నెంబర్స్ని ఎలా కనిపెట్టాలి, ఫస్ట్ మనం చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ రాసుకోవాలి. ఇక్కడ మనకి మిక్స్డ్ నెంబర్స్ ఇస్తాడు. దీన్ని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చిన్న అంటే అసెండింగ్ ఆర్డర్లో మనం వెళ్ళాలన్నమాట. అంటే 20, ఇక్కడ చూడండి 20లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 అంటే మొత్తం 6 20s ఉన్నాయి. ఓకేనా, ఇలాగా 20s అనేవి 6 ఉన్నాయి. 1 2 3 4 5 6. ఓకేనా, తర్వాత ఏముంది 23 ఉంది, తర్వాత ఏముంది 25 ఉంది. ఓకేనా, చూడండి 1 2 3 4 5 6 7 నెంబర్ల తర్వాత వచ్చే నెంబరే కదా మీడియన్. అంటే 25 ఇస్ ద మీడియన్ అన్నమాట. ఓకే, సో అలా చెప్పాలి. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద మీన్ మార్క్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ అని అడుగుతున్నాడు. మీన్ అంటే ఏంటి, మీన్ అంటే యావరేజ్. ఓకేనా, సో ఇక్కడ మార్క్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు, మనం వాటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 25 మార్క్స్ అనేవి 5 స్టూడెంట్స్కి వచ్చాయి. అంటే మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చినట్లు 125 మార్క్స్ కదా. అలాగే 30 మార్క్స్ అనేవి 6 స్టూడెంట్స్కి వచ్చాయి. అంటే ఎన్ని మార్క్స్ వచ్చినట్లు 180 మార్క్స్ కదా. అలాగే 35 స్టూడెంట్స్కి 3 నెంబర్స్కి 35 మార్క్స్ వచ్చాయి. అంటే 35 3s are 35 35 70 70 + 35 105 మార్క్స్. 40 మార్క్స్ ఒకరికి వచ్చాయి. అంటే ఇది 40. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి, 300 380 400 440 450 మార్క్స్ వచ్చాయి. ఎంతమంది, ఒక 5 9 10 15 అంటే 450 / 15. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 30 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇందాకలాగే ద మీడియన్ ఆఫ్ ద డేటా అని అడుగుతున్నాడు. మీడియన్ అంటే నేను చెప్పాను కదా, సో ఏం చేస్తారు, వరుసగా మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని మధ్యలో నెంబర్ని కనిపెట్టడమే. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇందాకలాగే సేమ్ డేటా ఇచ్చాడు కదా, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 10 నెంబర్లు ఉన్నాయి. ఈసారి ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 10లోని మనకి ఏమవుతాయి, 4 ఇటు 4 అటు పోయి అనుకోండి, 5th నెంబర్ + 6th నెంబర్ / 2 చేయాలి. ఓకేనా, ఆడ్ నెంబర్ ఉంటే సింగిల్ నెంబర్ వచ్చేస్తుంది, బట్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 2 నెంబర్స్ వస్తాయి. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నారు అనుకోండి, 11 15 ఇంకా ఇక్కడ చూడండి డేటాలో 16 ఉంది 17 ఉంది, 4 నెంబర్లు అయిపోయాయి. ఇవి అవసరం లేదు మనకి. తర్వాత వచ్చిన నెంబర్ ఏంటి 19, తర్వాత వచ్చిన నెంబర్ 21. సో ఈ రెండింటిని కలిపి చేస్తే అయిపోయింది. 19 + 20 30 39 40 40 / 2 అంటే 20 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్. సో ఇక్కడ కూడా మనకి మీన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఇది చెయ్యాలి అంటే అర్థమెటిక్ మీన్ అంటే అదే యావరేజ్ అనండి. సో మనం చెయ్యాలంటే అన్నిటిని ప్లస్ చేయాలి. ఇక్కడ ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 నెంబర్ని ప్లస్ చేసి / 9 చేయాలి. ఇలా కాకుండా ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్ని 10 అనుకుంటాను. ఓకేనా, యావరేజ్ నేను ఎంత అనుకుంటాను 10 అనుకుంటాను. ఇప్పుడు నాకు ఇది ఎంత తక్కువ ఉంది, -7 తక్కువ ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది, -4, ఇది -2, ఇది 0, ఇది +2, ఇది +4, ఇది +8, ఇది +14, ఇది +21. ఇక్కడ చూడండి -2కి +2కి +4కి -4కి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకెంత మిగిలింది, ఇది 35 43, 43లోని 7 తీస్తే 36 అంటే +36 / ఎన్ని నెంబర్స్ 9 నెంబర్స్, 9 1s are 9 4s are 10 + 4 అంటే 14. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆ విధంగా కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇందాకలాగే మీన్ అడుగుతున్నాడు, ఎక్స్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. అంటే ఈసారి మీన్ వాల్యూ ఇచ్చేసాడు. అంటే మీరు ఏం చేయాలి, సో ఇప్పుడు ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి.
సో ఇందాకలాగా చేయొచ్చు, లేదు అంటే ఇంకో విధంగా చేయొచ్చు. మీన్ ఇచ్చాడు 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ ఇచ్చేసాడు. లేదు అంటే చిన్న తక్కువ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ప్లస్ చేసేయచ్చు మీరు. 20 20 20 20 80 ఓకేనా. 87 ప్లస్ ఇది 90 ఎంత 80 85 89 ఓకే 98 కదా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 26 ఇచ్చాడు కాబట్టి 26 × 5 - 98 చేయండి ఓకేనా. 5 టేబుల్తో మల్టిప్లై చేసినప్పుడు 2 టేబుల్తో డివైడ్ చేయండి. 2 1s 2 3s పక్కన 0 పెట్టేసుకోండి. 98 130లో నుంచి 98 తీసేస్తే 90 తీసేస్తే 10 ఉంటుంది. 40లో నుంచి 8 తీస్తే 32. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకోటి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సేమ్ మళ్ళీ మీనే అడుగుతున్నాడు ఓకేనా. సో అర్థమెటిక్ మీన్ అడుగుతున్నప్పుడు, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే అది మీనే, అర్థమెటిక్ మీన్ అడుగుతున్నాడు. సో ఎన్ని నెంబర్లు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి ఓకే. 9 ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్లు మొత్తం కలిపేసి మీరు డివైడెడ్ బై 9 చేయొచ్చు, లేదు అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 60 తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది అది మైనస్ మనకి 21 అవుతుంది అంతేనా. ఇది -11 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏమంత అవుతుంది, -1 అవుతుంది, తర్వాత 0 అవుతుంది, తర్వాత +10 అవుతుంది, తర్వాత +20 అవుతుంది, +30 అవుతుంది. 10s తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది +33 అవుతుంది, ఇది +30 అవుతుంది. ఇప్పుడు చూడండి -21 -11 -1 -33 కదా. సో అది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 20 30 60 90 అంటే 60 మనకి ఎంత వచ్చింది ఇప్పుడు, 60 + 90 డివైడెడ్ బై 9. 9 1s 9 10s 60 + 10 ఎంత 70. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇందాక లాంటి ప్రాబ్లమే ఇక్కడ ఏం అడుగుతున్నాడు, మీడియన్ ఆఫ్ ది అబ్జర్వేషన్ అడుగుతున్నాడు. ఎన్ని నెంబర్లు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ ఉంటే ఏం చెప్పాను నేను, 5th నెంబర్ ప్లస్ 6th నెంబర్ డివైడెడ్ బై 2 కదా మనం చెప్పుకున్నాం ఓకేనా. డివైడెడ్ బై 2 కదా. ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే 4 తర్వాత ఎంత వస్తుంది 6 చూడండి ఇక్కడ ఉన్నాయి నెంబర్స్, ఇవి మనం అబ్జర్వ్ చేయాలి ఓకేనా. 6 7 ఈ 4 నెంబర్లు మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చిన నెంబర్లు ఏమి చూడండి, 8 ఉంది. 8 2 సార్లు ఉంది అంటే 8 + 8 డివైడెడ్ బై 2 అంటే 16 డివైడెడ్ బై 2 మనకి ఎంత రావాలి, ఆన్సర్ 8 రావాలి. సో 8 ఈజ్ ద మీడియన్ అన్నమాట. సో ఓకే, సో ఇక్కడతో మనకి కంప్లీట్ అయిపోయింది. సో స్టాటిస్టిక్స్ ఎందుకు ఈ చిన్న వీడియో అయినా సరే ఎందుకు చేశానంటే, ఖచ్చితంగా 1 మార్క్ అనేది మనకి ఎగ్జామ్లో ఓకేనా, ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడనమాట ఓకే. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, సింపుల్గా ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే సింపుల్గా ఉంటుంది అన్నమాట ఓకేనా. సింపుల్ అండ్ ఈజీ టు గెట్ 1 మార్క్ అన్నమాట. 1 మార్క్ ఈజీగా మన చేతిలో పెట్టుకోవచ్చు. సో అందుకే నేను చెప్పాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.